విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలిక సంఘం చైర్మన్ వెంకట మురళీ కృష్ణారావుపై కూటమి పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం సంధించారు. వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతుతో కలెక్టర్ అంబేద్కర్ ను కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు. బొబ్బిలి పురపాలిక సంఘంలో 31 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం కొనసాగుతున్న 30 మందిలో 10 మంది టీడీపీ కాగా మిగిలిన 20 మంది వైసీపీ నుంచి గెలుపొందారు. వైసీపీకి చెందిన 20 మందిలో 10 మంది అసమ్మతి వర్గంలో చేరారు. వీరంతా చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ కు సిద్ధమయ్యారు. ఫలితంగా టీడీపీ సంఖ్యాబలం 20కి చేరింది. బొబ్బిలి చైర్మన్ పై ఎన్సీ పెట్టడానికి మేము వచ్చాము. ఇక్కడికి కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బొబ్బిలి మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ లేని కారణంగా ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీలో మేమంతా 10 మంది కౌన్సిలర్, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ 10 మంది అవిశ్వాసానికి ముందుకు వచ్చారు. దానికి మేము మద్దతుగా బొబ్బిలి తెలుగుదేశం పార్టీ తరఫున 10 మంది కౌన్సిలర్స్ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానానికి లెటర్ ఇచ్చాము. మినిస్టర్ గారు కూడా వచ్చి దగ్గరుండి దీనికి అప్లికేషన్ ఇప్పించున్నారు. ఈరోజు 4 సంవత్సరాల నుంచి బొబ్బిలి డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. దాని కారణంగా బొబ్బిలి ప్రజలతో మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఈరోజు మేము చేస్తున్న ఈ ఎన్సీకి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.